of itinerary limbs. Anoint our spirit. We are ready to receive a fresh anointing from our beautiful Papa. Allows us, Spirit of God. Ramashigeribiya handarokona boruderibiya. Kadara handare dere gelibiya handarokona mayo. Karamadiri handare gindare bishigeribiya. Karamasidibiya hutarakindibiya. గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందు. మమ్మల్ని బలపరచు, దృఢపరచు. నీ అనాది సంకల్పపు ప్రేమతో మమ్మల్ని బలమైన సాక్షులుగా మరల్చు. నీ వాక్యం మమ్మల్ని రగుల్చునుగాక, మండించునుగాక. యేసు నామమున అడిగి జవాబు పొందియున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయతో కూర్చుందాం అందరం. మరి రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్దాం బిగ్గరగా. ఒకసారి నీరసంగా ఉన్నారు కూడా చెప్పేద్దాం. ఎవరికి నీరసం లేదు, ఆయాసం లేదు. పాయాసం ఫెస్టివల్ లాగా ఉన్నట్టుంది. తర్వాత ఎవరైనా పాస్ట్ గారు బలహీన మంది ప్రార్థన చేయమని అడగకూడదు, ఎందుకంటే దాటిపోయింది, ఆ గ్రేస్ పీరియడ్ దాటిపోయింది. ఆమేన్. ఒకసారి మనతో మన ఆత్మతో మనం ఒక్క మాట చెప్దాం. I am not a weak, but I am strong. 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 Amen. మంచిది బిడ్డలారా, ఈరోజు ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్రెష్ అనాయింటింగ్. ఫ్రెష్ అనాయింటింగ్. అందరూ చెప్దామా? ఫ్రెష్. అందరూ చెప్దాం. ఏమే అనాయింటింగ్ అమ్మా? ఫ్రెష్. ఫ్రెష్. ఫ్రెష్ అనాయింటింగ్. ఫ్రెష్ అనాయింటింగ్. ఫ్రెష్ అనాయింటింగ్. ఎందుకంటే మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని తినే అలవాటు, ఇంకా దాన్ని ఇంకెక్కడ పడి దాచుకుంటాం, రకరకాలైనటువంటి చోట దాచుకొని దాన్ని వేడి చేసుకొని తినే అలవాటు ఉంది. బట్ ఈరోజు అలవాటును మనం ఏం చేసుకుందాం? మార్చుకుందాం. దేవుడు ఒక ఫ్రెష్ అనాయింటింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఎవ్రీథింగ్ ఫ్రెష్. ఫ్రెష్ ఇయర్, ఫ్రెష్ మంత్స్, ఫ్రెష్ డేట్స్, ఎవ్రీథింగ్ ఫ్రెష్నెస్. ఫ్రెష్. ఫ్రెష్ హెల్త్, ఫ్రెష్ హెల్త్, ఫ్రెష్ ఆర్గన్స్, ఫ్రెష్నెస్ ఇన్ ఎవ్రీథింగ్. ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎవ్రీథింగ్ ఫ్రెష్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాత దేహాన్ని దేవుడు ఫ్రెష్గా అనేది చేయబోతున్నాడు. ఆమెన్. అవర్ బాడీ ఈజ్ ఓల్డ్ బాడీ, అందులో ఎక్కడ తేడా, బట్ ఫ్రెష్. ఆమెన్. హల్లెలూయా. బిడ్డలారా, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పాత వచనంలో నుంచి ఒక క్రొత్త విషయాన్ని ప్రభు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 25 నుంచి 29 వచనాల్లో మనకు తెలిసిన ఒక చిన్న అక్కడ ఒక స్టోరీ మనకు కనబడుద్ది. దాని తర్వాత మనకి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ పవిత్రాత్మకు గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాను అనిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా నిలవబడెను. ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయిమి అని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులు ప్రార్థన చేసి ఉంటారంటారా?
ఒక మాట, అందరూ శిష్యులు ప్రార్థన చేస్తుంటారా, చేయకుండా ఉంటారా? ఎందుకంటే ప్రార్థన ఎలాగ చేయాలో అడిగారు, ప్రార్థన ఆయన వారికి నేర్పించారు. బట్ ఆ ప్రార్థన ఏమైపోయిందంటే పాత ప్రార్థన అయిపోయింది. పరలోకమందున్న మా తండ్రి నుంచి మొదలు పెడుతున్నారు. ఇక ఎండింగ్కి వచ్చేసరికి అంతా కూడా మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణాలు కూడా క్షమించు, మాకు తాజా భోజనం పెట్టు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అంటే ప్రార్థన ఏమైపోయిందంటే అలవాటుతో కూడుకున్నది, ఆచారంతో కూడుకున్నది అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన ఎప్పుడైతే ఫ్రెష్ ప్రేయర్ నువ్వు చేయటం ప్రారంభిస్తావో ఫ్రెష్ అనైటింగ్ రిలీజ్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్రార్థన ద్వారా ఫ్రెష్ అనైటింగ్స్ రిలీజ్ అవుతాయి. అందులో ఒకరిని అక్కడ నుంచి డిడక్ట్ చేసేసుకోవాలి. ఒకడు ప్లస్ అవ్వాలంటే మరొకడు మైనస్ అవ్వాలి. అక్కడ ఆడిని వదిలేసి నువ్వు లేచిపోరు. కారుణ్య గడ మంచివాడు, అటు నా మాట వింటాడు, నువ్వు ఇటు వచ్చి కారుణ్య. ఒకడు వెనక్కి వచ్చేయాలి. ఒకడు సక్సెస్ అయితే ఒకడు పాస్ అవుతాడు. మంచిది, జాగ్రత్త ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. నీ ఫ్రెష్ ప్రార్థన ఒక ఫ్రెష్ అనైటింగ్ తీసుకొస్తుంది. అందుకనే ప్రతిరోజు నువ్వు ఫ్రెష్గా ప్రేయర్ చేయి, నువ్వు తాజాగా ప్రార్థన చేయి, తాజా అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ప్రభు ఇక్కడ చెప్తున్న రహస్యం ఏంటంటే ప్రార్థన వలననే, అంటే అది ఏ ప్రార్థన? అనైటింగ్ నువ్వు పొందదగినటువంటి ప్రార్థన, రిలిమ్స్ను నీ ప్రార్థన ఎంటర్ అయ్యేటంత ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఉపవాసం ఉండాలి, ఆ ప్రార్థన కన్నీరు కార్చాలి, ఆ ప్రార్థన గోజాడాలి, ఆ ప్రార్థనలో అభిషేకం ఉండాలి, ఆ ప్రార్థనలో తీక్షణమైనటువంటి న్యాయం ఉండాలి, ఆ ప్రార్థన దేవుడు ఒప్పుకోలుగా ఉండాలి, ఆ ప్రార్థన దేవుని బ్రతిమలాడేటట్టుగా ఉండాలి, దేవునికి న్యాయంగా అనిపించాలి, ఆ ప్రార్థన దేవునికి యథార్థం అనిపించాలి, యథార్థ హృదయంలోంచి వచ్చిన ప్రార్థనగా ఉండాలి, ఆ ప్రార్థన మంచి మనస్సాక్షితో కూడుకున్నది ఉండాలి, ఆ ప్రార్థన నిస్వార్థమై ఉండాలి, ఆ ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకాన్ని లేకపోతే దేవుని యొక్క మహిమను దొంగిలించేదిగా ఉండకూడదు. ఆ ప్రార్థనలు ఎప్పటికప్పుడు ఆ ప్రార్థనలో రిఫ్రెష్నెస్ నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ప్రార్థనలో మనం ఎంత బాగా చేస్తాము అన్న దానికన్నా ప్రార్థనలో ఎక్కడైనా తప్పులు చేస్తామేమో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనలో పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన అనైటింగ్కి మనం వెళ్తే ఆ ప్రార్థన దేవుని యొక్క తీక్షణమైనటువంటి అనైటింగ్ తీసుకొని వస్తుంది. ఆమేన్. బట్ వీరు ఫెయిల్ అయ్యారు, మనకు తెలుసు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అంటే వారికి ఫ్రెష్ ప్రార్థన వారి జీవితంలో అలవాటు చేసుకోలేదు. ఫ్రెష్ అనైటింగ్ వారి మీదకి ఇంకా దిగి రాలేదు. దేవుడు కేవలం ఆ టైంలో ఆయన వారికి ప్రాక్టికల్గానే టీచ్ చేసుకుంటూ వచ్చేవాడు. ఆమేన్. ప్రాక్టికల్గా బ్రిల్లర్ గమనించండి, దేవుడు తీరుతో పాటు ప్రాక్టికల్గా నేర్పించుకుంటూ వచ్చాడు. హీలింగ్ ఎలా చేయాలో ప్రాక్టికల్, ఆ డిమానిక్ పవర్ని లేకపోతే ఆ ఈవిల్ స్పిరిట్స్ని ఎట్లాగా వదిలించాలో ప్రాక్టికల్గా చూపించేవాడు. అద్భుతాలు చేయటం ప్రాక్టికల్గా చూపించాడు. దీవెనకరమైన ప్రసంగాలు ప్రాక్టికల్గా చూశాడు. ఆయన ప్రేమను ప్రాక్టికల్గా చూపించాడు. ఆయన ఓర్పును ఓదార్పును ప్రాక్టికల్గా చూపించాడు. ఆయన సహనాన్ని ప్రాక్టికల్గా చూపించాడు. ఆయన ప్రార్థన సీక్రెట్స్ని ప్రాక్టికల్గా చూపించాడు. ఆయన రూపాంతరపు అనుభవాన్ని ప్రాక్టికల్గా చూపించాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా తన శిష్యులకు ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ప్రేమలో ప్రాక్టికల్గా చూపించాడు. ఆయన బోధను ప్రాక్టికల్గా చూపించాడు. ఆయన సవాలు విసిరితే అది ప్రాక్టికల్గా చూపించాడు. అని ఏ అద్భుతమైన ప్రాక్టికల్గానే చేసి చూపించాడు. ప్రియులారా గమనించండి, మనం ఇతరుల్ని కొన్ని వాటిలో ఇతరులకు మనం న్యాయంగా వారు ఉండాలనుకున్నప్పుడు మొదట మనం న్యాయంగా ఉండటము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు అంతా కూడా ప్రాక్టికల్గా చేసి చూపించాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలంటే ఆయన ప్రాక్టికల్ టీచర్ అయి ఉంటాడు, ప్రాక్టికల్ బోధకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రాక్టికల్గా ఎప్పుడైతే అంటే ఆయన చేసినటువంటి కార్యం శిష్యులు చేయలేకపోతున్నాము అనే విషయాన్ని మొదలు గుర్తించి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పని మేము ఎందుకు చేయలేకపోయాం, అసలు మేము ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నాం,
మేమెందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం, మేమెందుకు భక్తిగా ఉండలేకపోతున్నాం, మేమెందుకు బలహీనులుగా ఉంటున్నాం, మా ఫెయిల్యూర్స్ గల కారణాలేంటి, మేము ఆశించినంతగా ఎదగకపోవటానికి గల కారణాలేంటి, మంచి మంచి వర్తమానాలు మేము వింటున్నాం, మంచి మంచి వాక్యాలు మేము వింటూ ఉన్నాం, అనేక పర్యాలు మేము ఉపవాసం ఉంటున్నాం, అనేక పర్యాలు ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మేము అంత స్థాయిలో ఎదగకపోవటానికి గల కారణం ఏంటి అని అడిగితే అది కూడా ఎక్కడ అడగాలంటే ఏకాంత ప్రార్థన. ఇట్లా 10 మందిలో అడగకూడదు కొన్ని ప్రార్థనలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గర కొన్ని సీక్రసీ ప్రేయర్స్ ఉంటాయి. సీక్రసీ ప్రేయర్స్ అంటే ఆయనకి నీకు తప్ప ఇంకెవ్వరు, థర్డ్ పార్టీ ఎవరు ఇన్వాల్వ్ అవటానికైనా ఇష్టపడతాం. ఆమేన్. నీవు మొదట ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఏకాంతంగా ఈ అనుభవాలు మనకు కావాలి. మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మొదట మనం ఫెయిల్యూర్స్ని మనం గుర్తించి, ఫెయిల్ అయిపోయినందుకు మనం దుఃఖపడకూడదు, ఏదైనా తప్పిపోయినందుకు దుఃఖపడకూడదు, ఏదైనా పోగొట్టుకున్నందుకు దుఃఖపడకూడదు, ఏదైనా జరిగినందుకు దుఃఖపడకూడదు, కానీ అది దుఃఖాన్ని కూడా లాభంగా మార్చుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్ని ఒక లాభంగా మార్చుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక సబ్జెక్ట్ దొరుకుద్ది మనకి. ఆ ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకు టీచ్ చేస్తుంది హల్లెలూయా లైఫ్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలనేది. అందుకని ఈ ఫెయిల్యూర్ను గుర్తించినటువంటి వీళ్ళు త్వరగా ప్రభుని అడిగారు, ప్రభువా అసలు మేము ఎందుకు ఆ పని చేయలేకపోయాం? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఏంటి అని అడిగితే ఆయన మొట్టమొదటి లేదు, సింపుల్గా ప్రార్థన వాళ్ళని. అది కింద ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన అన్నాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే ఒక ఫ్రెష్ అనైటింగ్, పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తూ ఈ విషయం చెప్పాడు. ప్రార్థన ఫ్రెష్ అనైటింగ్ రిలీజ్ చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది తల్లి? ఫ్రెష్ అనైటింగ్. దేవుని యొక్క మొట్టమొదటి అనైటింగ్ దేని మీద పనిచేస్తుందంటే మన క్యారెక్టర్ మీద పనిచేయాలి. ఆమేన్. మన క్యారెక్టర్ మీద ఆయన అనైటింగ్, ఫ్రెష్ అనైటింగ్ మన క్యారెక్టర్ మీద పనిచేయాలి. మన క్యారెక్టర్, మనకంటే ముందు మన క్యారెక్టర్ ఏమవుద్ది? ఆయనతో మాట్లాడుతాయి. ఆమేన్, హల్లెలూయా. మన క్యారెక్టర్ ఆయనతో మాట్లాడుతాయి. పిల్లలు గమనించండి, సమరస్త్రీని చూడండి. సమరస్త్రీ మీద ఏ అనైటింగ్ దేవుడు ఇచ్చాడు అని అంటే క్యారెక్టర్ అనైటింగ్ ఇచ్చాడు ఆమెకు. ఆమేన్. ఆమెకు పెద్ద వొకాబులరీ రాదు, ఆమెకు కొన్ని లేఖనాలు బాగానే ఉన్నాయి, అంత భాషా శైలి ఆమెకు రాదు. బట్ ఆమెకి ఏం పొందుకుందంటే క్యారెక్టర్ అనైటింగ్ పొందుకుంది. తన క్యారెక్టర్ మీద దేవుని అనైటింగ్ పొందుకుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలు ఆమె హృదయంలో విత్తబడ్డాయో ఆ పాపపు కుండ బద్దలైపోయి ఆమె యొక్క అంతరంగంలో ఉండేటువంటి ఆ స్పిరిచువల్ పార్ట్ యొక్క ఆ స్వారూప్యం ఏమైందంటే మార్పులోనికి వచ్చేసింది. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే లోక సంబంధమైన దాహపు తిత్తులు పగిలిపోయినాయి. ఆమేన్. ఇంకా డెప్త్కి వెళ్తే ఈ మాట ప్రభు చెప్తున్నాడు. ఆమెలో ఉండే ఆ లోకప సంబంధమైనటువంటి ఆ కుండలు ఉన్నాయే, ఆ పార్ట్స్ యొక్క తిత్తులు ఏమైపోయాడు? పగిలిపోయినాయి. కుండ పగలగొట్టిపోయింది ఆమె. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆ పాపపు దాహపు తిత్తులు ఇక పగిలిపోయినాయి. ఆ వ్యామోహం పగిలిపోయింది. ఆమెలో ఉండేటువంటి ఆ లస్ట్ నేచర్స్ యొక్క ఆ క్యారెక్టర్ పగిలిపోయింది. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ పగిలిపోయిందో ఒక క్రొత్త అనైటింగ్ ఆమెలో నుంచి దేవుడు రిలీజ్ చేస్తాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. ప్లీజ్ బీ ఫోకస్డ్ ఆన్ ద అనైటింగ్ ఆఫ్ ద ఫ్రెష్నెస్. క్యారెక్టర్ అనైటింగ్స్, చాలా అనైటింగ్స్ ఉంటాయి. దేవుడు రివీల్ చేసే కొద్ది అనైటింగ్స్ మీదకి మనం వెళ్దాం నెక్స్ట్ లెవెల్స్లోనికి. హల్లెలూయా. ఒక క్యారెక్టర్ మీద ఆయన అనైటింగ్ రిలీజ్ చేస్తే ఆమె యొక్క ఆ పాత తిత్తులు ఏమైపోయినాయి? పగిలిపోయినాయి. అందుకనే 2026లో దేవుడు మన క్యారెక్టర్స్ని అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ మాట్లాడే విధానాన్ని అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తనను ఫ్రెష్ అనైటింగ్తో నింపాలని కోరుకుంటున్నాడు. నీ ఆ ఆలోచన ఒక ఫ్రెష్ అనైటింగ్తో నింపాలని కోరుకుంటున్నాడు. దయచేసి 2026ని మనం ఆ యాడింగ్ ఇయర్ని ఎన్కాష్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనైటింగ్ డ్రా చేసుకోవాలి ఆయన దగ్గర నుంచి. ప్రార్థనలో ఆలోచన ద్వారా, వాక్యాన్ని మెడిటేట్ చేయటం ద్వారా, మంచి ఆలోచనల ద్వారా నువ్వు ఆ అనైటింగ్ని ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సంపాదించుకోవాలి. దాని స్తోత్రం కలుగును కాక. మంచిది. ప్రభువు చెవిటిదైన మూగదయ్యమా అని ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. జరిగిపోయింది. తర్వాత ఫెయిల్యూర్ అంటే వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వీరి తాపత్రయం అంతా కూడా సక్సెస్ కొరకు వెళ్ళాలని తాపత్రపడ్డారు. ఆ ఆశ ఆలోచనలు బాగానే కొంతవరకు వచ్చినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన మరణాన్ని రుచి చూచాడో మొత్తం వీళ్ళ ఆశ అంతా కూడా ఏమైపోయింది?
అడియాష్ అయిపోయింది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాన్ని ప్రాక్టికల్గా చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు తన మరణాన్ని కూడా ప్రాక్టికల్గా చూపించాడు. ఆమేన్. తన మరణాన్ని ప్రాక్టికల్గా చూపించిన తర్వాత శిష్యులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక మన చాప్టర్ ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన చాప్టర్ క్లోజ్ చేశాడు, మన చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. We are not disciples, we are just fishermen. We are just living creatures on this earth. We are nothing. We are also general people. కొంతమందిని మీరు చూడండి, బాగా బ్రతికిన తర్వాత చెడిపోయిన కొంతమంది కుటుంబాలు చెడిపోతాయి. బాగా బ్రతికిన కుటుంబాలే, కానీ కొన్ని కారణాల వల్ల కుటుంబాలు ఏమైపోతాయి. దానికి ఇంకా బాగా ఒక సామెత చెప్తారు, పువ్వులు అమ్ముకునే చోట ఏమమ్ముకుంటున్నాం, కట్టెలు అమ్ముకుంటున్నాం. ఒకప్పుడు పువ్వులు అమ్ముకున్నాం ఈ చోట, ఇప్పుడు ఆ స్థానంలో మేము కట్టెలు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అని ఎందుకంటారంటే, ఓడలు బళ్ళు అయిపోతాయి, ఓడలు అయిపోతాయి ఒక సామెత ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. అనాలిసిస్ లేదు ఇప్పుడు, వాళ్ళకు ఉండేటువంటి ఆ అనాలిసిస్ ఎక్కడ, ఇంకా భవిష్యత్తును గురించిన ఆలోచనలే. వాళ్ళు మరలా సమర్థించుకునే అవకాశం కూడా వాళ్ళకి లేదు. అందరూ కూడా పిరికితనంతో నిండిపోయారు. అనాయింటింగ్ వారు లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ రిపోర్ట్స్ ఇప్పుడు వారికి కంటలేదు. కారణం ఏంటంటే, ప్రాక్టికల్ డెత్ని చూశారు వాళ్ళు. ఏ నాయకుడైతే వాళ్ళకి ప్రాక్టికల్గా ఉన్నత స్థాయికి తీసుకొని పోయాడో, ఇప్పుడు ఆ నాయకుడు ప్రాక్టికల్గా తను చనిపోయి ఒక డెత్ని ప్రాక్టికల్గా చూపించాడు. కాబట్టి వారికి ఏమొచ్చిందంటే, బలహీనతలు వచ్చినాయి. వాళ్ళ హృదయం అంతా కూడా బలహీన చేత నిండిపోయింది. వెంటనే మరలా వారు వృత్తుల్లోకి ఏమి వెళ్ళిపోయారు, కొనసాగటానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కానీ బిడ్డలారా గమనించాలి, ఆయన రిజరక్షన్ అనాయింటింగ్ కేవలం స్త్రీలకును సిమోను పేతురుకు చూపించాడు. దాని స్తోత్రం కలుగును. ఎప్పుడైతే రిజరక్షన్ అనాయింటింగ్ ఎప్పుడైతే వాళ్ళు చూచారో, ఆ తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. ప్రభు వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చారు. నెగోషియేషన్ రూమ్లోకి తీసుకెళ్ళారు. నెగోషియేషన్ రూమ్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు, నెగోషియేషన్ రూమ్లో స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, స్పెషల్ డిస్కషన్స్ ఉంటాయి, స్పెషల్ మూమెంట్ ఉంటుంది. అటు ప్రీచర్కి ఆ వినేటువంటి వారికి మధ్యలో ఒక ప్రాక్టికల్ డిస్కషన్స్ ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుని ఇంట్రడ్యూస్ చేయటానికి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత వీళ్ళకి ఏమీ లేదు, ఆదరణ లేదు. కంఫర్ట్నెస్ దూరం అయిపోయింది, ఆదరణ వారికి దూరం అయిపోయింది. ఆదరణకర్త లేడు, ఆదరించేవాడు లేడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వారికి కావాల్సింది ఏంటంటే ఆదరణ కావాలి. అందుకని ఆయన మొట్టమొదటి పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏది అవసరమో అట్లాగా తన్ను నీకు పరిచయం చేసుకుంటాడు ఆయన. ఒకవేళ నువ్వు భర్త లేని దానివైతే ఆయన సృష్టికర్త నీకు భర్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఒకవేళ నీవు తండ్రి లేని వాడవైతే ఆయన తండ్రిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అవసరమైన చోట పగలు మేఘస్తంభంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన కుమ్మరిగా తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఒక వ్యవసాయకునిగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నీకు ఏ స్థలములో ఏ అవసరం ఉందో ఆ రకంగా ఆయన నిన్ను తను నీకు అలాగే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫ్రెష్ అనాయింటింగ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ అవర్ గాడ్. మన తండ్రి అయినటువంటి దేవుడు తాను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అలాంటి ఫ్రెష్ అనాయింటింగ్తో ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఆయన. ఆమెన్. తాను పరిచయం చేసుకున్నప్పుడు ఆదరణకర్తగా ఒక క్రొత్త కోణంలో నుంచి పరిచయం చేస్తాడు ఆయన. ఆమెన్. అంతేకాదు, ఆయన ఆదరణకర్తే కాదు కానీ ఆయన ఒక దహించు అగ్నిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. ఆ ఫస్ట్ చాప్టర్ అపోస్తుల కార్యాలు మనం చూస్తే అపోస్తుల కార్యాలని పేరు పెట్టారు. హల్లెలూయా. నిజానికి పరిశుద్ధాత్మని కార్యాలు అవన్నీ కూడా అపోస్తుల కార్యాలు అని ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే, బిడ్డలారా, ఎక్కడైనా ఒక థియేటర్లో లేకపోతే ఒక చర్చిలో ఒక వాక్యం చెప్పేటువంటి స్పీకర్ కన్నా
సౌండ్ సిస్టమ్ యొక్క ఆ స్పీకర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అవి ఎంత స్పీకర్స్ బాగుంటాయో ఆ స్పీకర్స్లో నుంచి వచ్చేటువంటి ఆ స్వరం అంత మెలోడియస్గా మనకు వినబడుతుంది. ఆమేన్. ఆ సౌండ్ సిస్టమ్ మీద ఆ సౌండ్ బట్టి ఆ చర్చిలో వాక్యం వినసొంపుగా ఉంటుంది. ఆ స్పీకర్ బట్టి ఆ స్పీకర్స్ని బట్టి అనే పదాన్ని వాడుతాం. కొన్ని చోట వాక్యం చెప్పే దైవజన్ ఒక స్పీకర్గా మనం అభివర్ణిస్తూ, అందుకని స్పీకర్స్ అంటారు. వాళ్ళని మాట్లాడేవాడిని ఏమంటారు? ఆ స్పీకర్స్ అదేం పీకిపోయినా స్పీకర్ అని మాత్రం మాట్లాడతారు. హల్లెలూయా. స్పీకర్. నేను ఒక్క మాట చెప్తాను, స్పీకర్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్. ఎప్పుడైతే ఆ స్పీకర్ దేవుని చేతికి తన టూల్ అప్పగిస్తాడో అది వెపన్గా మారిపోతుంది. ఆమేన్. ఇంకా మీకు డెప్త్కి తీసుకెళ్తాను, గమనించండి. దేవుడు మనల్ని నమ్మి ఒక పని అప్పగిస్తాడు, ఒక అసైన్మెంట్ మొదట. తర్వాత ఏం చేస్తాడంటే ఆయన చివరికి ఎప్పుడైతే నమ్మకాన్ని మనం కాపాడుకుంటామో ఆటోమేటిక్గా కంప్లీట్గా ఆయన స్థానాన్ని మనకిచ్చి ఆయన నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. గమనిద్దాం బిడ్డలారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభు 5 దినాలు సృష్టి అంతటిని కంప్లీట్ చేసేసాడు. 6వ దినాన్ని వచ్చినప్పుడు తన పోలికలో ఒక మానవుని తయారు చేసి, ఎందుకు తయారు చేశాడు అని అంటే వీటన్నిటిని ఏలటానికి, కంట్రోల్ చేయడానికి. ఆమేన్. మనకి దేవుడు ఇచ్చినటువంటి అనాయింటింగ్ ఏంటంటే కంట్రోలింగ్ అనాయింటింగ్. ఏ అనాయింటింగ్ తల్లి? కంట్రోలింగ్ అనాయింటింగ్. అన్నిటినీ నువ్వు కంట్రోల్ చేసి అనాయింటింగ్ ఇచ్చాడు. ఆదిలో ఉండే మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడంటే రైట్ ఇచ్చాడు, లేకపోతే దాన్ని అథారిటీ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే అనాయింటింగ్, ఒక రూల్ అమెండ్మెంట్ పాస్ చేసేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త గమనిస్తే ఆదాము ఆ జంతువులన్నిటిని తీసుకొస్తే ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు దేవుడు ఓకే చేస్తానంటాడు. కానీ నిజానికి ఆదాము వాటికి పేర్లు పెట్టలే. యానిమల్స్కి ఎప్పుడు పేర్లు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. పులికి పులి అంటారు తప్ప పులికి ఆ పులి, ఈ పులి, కొండ పులి, దొరపులి అని పేర్లు ఉండవు. పులే. సింహము సింహమే. హల్లెలూయా. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది, ఆదాము దే రూపన కాల్డ్ పిలిచాడో అవి దేవుడు ఏం చేశాడు? డిక్లరేషన్ శాంక్షన్ చేసేసాడు. ఆమెన్. ఏమని పేర్లు పెట్టారని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది, కానీ ఆయన ఏమని పిలిచాడో అది డిక్లరేషన్ అయిపోయింది. ఇది సింహం, ఇది పులి, ఇది నక్క, ఇది ఎలుగుబంటి, ఇది పంది, ఇలా ఒక పేర్లు పెట్టుకెళ్తే ఇది పావురం, ఇది పక్షి, ఇది ఈము బర్డ్ అనేది చెప్పాడో అవన్నీ ఏమైపోయినాయి? ఓకే అయిపోయినాయి. బట్ దానికి మరలా పేర్లు కలిగినటువంటి వారు మనమే. హల్లెలూయా. ఎందుకంటే సర్వనామములకు మన దేవుడు ప్రధానుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయనలో నుంచి వచ్చింది మన నామం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినాన్ని. అంటే దేవుని యొక్క స్థానములు ఎవరిని పెట్టాడు? దేవుడు ఆదామును పెట్టాడు. ఎందుకంటే భూలోకమంతా రూలింగ్ చేయడానికి. హల్లెలూయా. సముద్రము లోబడాల్సిందే, భూమి లోబడాల్సిందే, వృక్షాలు లోబడాల్సిందే, సకల జీవులు లోబడాల్సిందే. అంత అన్యాయం చేసి విడిచిపెట్టేశాడు. ఇక దేవుడు ఏం చేశాడంటే ఆదాము నమ్మి రెస్ట్ తీసుకున్నాడు. హల్లెలూయా. చివరికి జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. ఒక్కసారి నిన్ను నమ్మిన తర్వాత నిన్ను బట్టి దేవుడు రెస్ట్ తీసుకోవాలి. ఆమేన్. ఈరోజు మీరు చూడండి, చాలామంది సేవకులు కన్నీళ్ళు ఎట్లా ఉంటుందంటే, అరే నా తర్వాత ఒక మంచి సేవ చేసేటువంటి పిల్లలు నాకు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఒకవేళ తమ తర్వాత పిల్లలు సేవ చేసే వాళ్ళకి లేకపోతే సంఘంలో ఎవరైతే ఒక మంచి అనాయింటింగ్తో, డైవర్జన్ లాంటి అనాయింటింగ్తో నింపబడి సేవ చేసేవారు లేకపోతే ఆ సేవకుడికి చాలా దుఃఖం కలుగుద్ది. ఎందుకంటే ఆ సేవకుడికి ఏముండదు? రెస్ట్ ఉండదు. హల్లెలూయా. ఆమేన్. రెస్ట్ ఉండదు. అందుకని దేవుడు ఆదామును ఏం చేశాడంటే నమ్మాడు. నమ్మిన తర్వాత ఏం తీసుకున్నాడు? రెస్ట్. ఈరోజు మన సంఘం నుండి కొందరి బిడ్డలతో దేవుడి మాట చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని నమ్మి ఆయన రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. టు ఫుల్ఫిల్ హిమ్. ఆయన్ని నువ్వేం చేయాలి? ఫుల్ఫిల్ చేసేసాలి. అంటే ఆయన ఇక్కడ లేకపోయినా అట్మాస్ఫియర్ అంతా కూడా ఆయన ఉన్నట్టుగానే మూవ్ చూపించాలి. ఆమేన్.
అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆయన స్థానంలో నిన్ను ప్రత్యేకంగా అనౌన్స్ చేసి విడిచిపెట్టేస్తాడు, ఇక ఆయన మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటలు అర్థమవుతుంది అనుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ అనైంటింగ్. హల్లెలూయా. ఫ్రెష్ అనైంటింగ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు మొట్టమొదట తాను ఆదరణకర్తగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో, నెక్స్ట్ సెషన్కి వారు తీసుకుని పోయి వారిని ఫ్రెష్ అనైంటింగ్ చేత ఆయన అగ్నివలె వారి మధ్యకి దిగి వచ్చాడు. అపోస్తలుల కార్యాలు మన 2వ అధ్యాయము 1-4 త్వరగా చదువుకుందానని. ఈరోజు పెంతుకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడసారి. దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ అనైంటింగ్. దట్ ఈస్ కాల్డ్ బేసిక్ అనైంటింగ్. వారు అన్య భాషలతో మాట్లాడే బేసిక్ అనైంటింగ్. వారు మాట్లాడిన అన్య భాషలు పరలోక సంబంధమైనవి కావు. వారు మాట్లాడిన బేసిక్ అన్య భాషలు దేవదూతుల భాషలు మాట్లాడే భాషలుగా. వారు మాట్లాడేటువంటి ఆ అన్య భాషలు దేవుడు మాట్లాడే అన్య భాష కాదు. వారు మాట్లాడే అన్య భాషలు కేవలం మనుష్యులు మాట్లాడే అన్య భాషలు మాత్రమే మాట్లాడారు. దట్ ఈస్ ద ఫస్ట్ అనైంటింగ్. హల్లెలూయా. నెక్స్ట్ వారు లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలి. అది దేవునికి ఉద్దేశం. మనం ఒక కాస్త అన్య భాషలు కొద్దిగా చిన్న ఊపు వచ్చిందా అదొక షేపులోకి వెళ్ళిపోతాం మనం. అది ఆ ఊపు షేపు కాదు, కేవలం వాపు. ఆమేన్. ప్లీజ్ డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ వెన్ యూ స్పీక్ అన్నోన్ టంగ్స్. ఎప్పుడైతే నువ్వు అన్నోన్ టంగ్స్ మాట్లాడావో ఆ ఊపు కాస్త ఎక్కువైపోయి నేనేదో పొందేశాననే భ్రమలో ఉండదు. గ్రాడ్యువల్గా లెవెల్స్ పెరిగిపోతూ ఉండాలి. హీలింగ్ టంగ్స్ ఉంటాయి, హీలింగ్ టంగ్స్ ఉంటాయి, డెలివరెన్స్ టంగ్స్ ఉంటాయి, అటరింగ్ టంగ్స్ ఉంటాయి, రోరింగ్ టంగ్స్ ఉంటాయి, కమాండింగ్ టంగ్స్ ఉంటాయి. హల్లెలూయా. దేనైనా డిస్ట్రాయ్ చేసే టంగ్స్ ఉంటాయి, నువ్వు దేనైనా కట్టగలిగే టంగ్స్ ఉంటాయి, కంట్రోలింగ్ టంగ్స్ ఉంటాయి, దేవునితో టంగ్స్ మాట్లాడే టంగ్స్ ఉంటాయి, ఏంజలిక్ మినిస్ట్రీస్తో మాట్లాడే టంగ్స్ ఉంటాయి, సెరుబులతో మాట్లాడే టంగ్స్ ఉంటాయి, హైలీ లెవెల్ దేవదూతులతో మాట్లాడే టంగ్స్ ఉంటాయి. అలాగనే మన జీవితాల్లో ఈ టంగ్స్ మనం ఏం చేస్తుంటే ఆ దేవదూతలతో మాట్లాడే ప్రత్యేకమైన టంగ్స్, అందులో కూడా అనైంటెడ్ ఆర్క్ ఏంజిల్స్ మనకు కనబడతారు. ఈ ఆర్క్ ఏంజిల్స్తో మనం మాట్లాడగలిగే టంగ్స్ ఉంటాయి. హల్లెలూయా. 24 పెద్దలతో మాట్లాడే టంగ్స్ ఉంటాయి. హల్లెలూయా. పరలోక రాజ్యం నుండి ఆ క్రీచర్స్తో మాట్లాడే టంగ్స్ ఉంటాయి. డార్క్ రిలిమ్స్తో మాట్లాడే టంగ్స్ ఉంటాయి. హెవెన్లీ ప్లేసెస్తో మాట్లాడే టంగ్స్ ఉంటాయి. నువ్వు టంగ్స్తో ఎయిర్తో మాట్లాడగలవు, నువ్వు టంగ్స్తో ఫైర్తో మాట్లాడగలవు, నువ్వు టంగ్స్తో యానిమల్స్తో మాట్లాడగలవు, నువ్వు టంగ్స్తో ఎవరితో నేను మాట్లాడగలవు. ఇవన్నీ కూడా రిలీమ్ సెంటర్ అయితే ఒక్కొక్క టంగ్స్ మనకు నేర్పిస్తాడు ప్రభు. ఎప్పుడైతే ఈ టంగ్స్ ద్వారా నువ్వు పని చేస్తావో కొన్ని టంగ్స్ చెవిటివైన మూగదయంతో గద్దించాడు. ఆయన గద్దిస్తే అనైంటింగ్ ఎవరితో మాట్లాడింది? చెవిటిదైనా మూగదయంతో మాట్లాడింది. అంటే మూగది చెవిటిది దాన్ని వినలేదు, మాట్లాడడం లేదు. బట్ దేవుడు మాట్లాడుతూ అది వింది, పారిపోయింది విడిచిపెట్టేసి. మీకు అర్థమైంది కదా? ఆమెన్. అర్థమవుతుంది అనుకుంటా, సబ్జెక్ట్ అర్థమవుతుంది అనుకుంటా. ఆమెన్. హల్లెలూయా. నీవు మాట్లాడితే ఆ అనైంటింగ్, చాలా మందిని మీరు చూడండి, దేవుడు కొంతమంది లోక సంబంధస్తులకు కూడా కొన్ని అనైంటింగ్స్ ఇస్తాడు. కొంతమంది మూగవారిని, చెవిటి వారిని మీరు చూడండి, మన లిప్ మూమెంట్ వారికి ఏమైపోద్ది? అర్థమైపోద్ది. కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, వారి లిప్ని ఎట్లాగా డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ హెలెన్ కెల్లర్ ఆ చక్కటి ఇంట్రడ్యూస్ చేసింది ఆ డాట్ లాంగ్వేజ్ అని. దాన్ని బ్రైలీ లిపి అంటారు కదా, బ్రైలీ లిపి అంటారు. ఆ లిపిని మీరు చూస్తే ఆ లిపిని అట్లాగా చదువుతారు. అంటే ఎలాగంటే ఆ డాట్స్ ఎట్లాగా ఉంటాయి, బిడ్డలు గమనించండి. ఇవన్నీ కూడా అనైంటింగ్స్. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందుకు ఇవన్నీ కూడా ఏం చేస్తాడు?
అనైంటింగ్స్ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక భాష అనైంటింగ్, అందుకని ఈ అన్య భాషలు ఒక అనైంటింగ్, ఫ్రెష్ అనైంటింగ్. ఎప్పుడైతే వారికి ఫ్రెష్ అనైంటింగ్ వచ్చిందో అక్కడుండి రకరకాలైనటువంటి ప్రజల భాషలన్నీ కూడా వారు మాట్లాడేశారు. ఆమేన్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ దొరల దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడితే ఎలాగుంటుంది? నాకు అది అన్య భాష, కానీ వాళ్ళకి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్. కొద్ది హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను హిందీ మరాఠీ వాళ్ళ దగ్గర మరాఠీ మాట్లాడేసి, లేకపోతే తమిళనాడు వాళ్ళ దగ్గరికి తమిళ్ మాట్లాడేసి, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఉర్దూ మాట్లాడేసి, సిక్కుల దగ్గరికి వెళ్ళి సిక్కు భాష మాట్లాడేసి, ఇవన్నీ మనం మాట్లాడేస్తే అవన్నీ మనకు అన్య భాషలే, బట్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అవన్నీ. ఆమేన్. వీళ్ళు మాట్లాడేటంటే లోకల్ అన్నోన్ టంగ్స్, వీళ్ళకి అన్నోన్ టంగ్స్, బట్ లోకల్ పీపుల్కి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్. ఆమేన్. బేసిక్ దేవుడు ఏం చేస్తాడు? అట్లా నేర్పిస్తాడు. వీళ్ళకి మొట్టమొదట బేసిక్ ఏం నేర్పించాడంటే అట్లా నేర్పించాడు. ఆ నేర్పించినటువంటి వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళిపోతే 2వ అధ్యాయం 43వ వచనంలో దాని రిజల్ట్స్ మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ప్రతివానికి బిడ్డ గమనించు, నీ ప్రార్థన జీవితం ఎదుటివానికి ఏం కలిగించాలి? భయాన్ని కలిగించాలి. ఏ భయం అది? ఆత్మ సంబంధమైన భయం, దైవికమైన భయం, దేవుడున్నాడు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. నీ ప్రార్థన జీవితం, నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ నడవడి, నీ ప్రవర్తన, నీ హావభావాలు, నీ గుణగణాలు, నీ భక్తి కలిగిన క్యారెక్టర్ ఎదుటి వ్యక్తికి ఏం కలిగించాలి? దేవుని భయాన్ని కలిగించాలి. నిన్ను చూస్తే నీలో పరిశుద్ధత ఉందన్న భయం వాళ్ళకి కలగాలి. నిన్ను చూస్తే నీలో ఒక పౌరుషం ఉందన్న భయం కలగాలి. నిన్ను చూస్తే దేవుని సేవకుడు భయం కలగాలి. నిన్ను చూస్తే దైవ విశ్వాసం అనే భయం కలగాలి. నిన్ను చూస్తే ఒక పరిశుద్ధుడి మహానుభావుడు అనే ఒక భయం కలగాలి. నిన్ను చూస్తే మహాభక్తి పడవని ఒక భయం కలగాలి. మనం చూసి ఎవరు హేళన చేసే భయం ఉండకూడదు దానికి. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ని అంతగా దేవుడు ఏం చేశాడు? వారి వొకాబులరీని మార్చేశాడు దేవుడు, వారి భాషను మార్చాడు దేవుడు. ఆమేన్. సీమోను పేతురు ఒక ఫిషర్మెన్, జాలరువాడు ఏం మాట్లాడతాడు? వదిలేయి, లేక విడిచిపెట్టు అనే పదాన్ని ఒగ్గేవే అంటూ మాట్లాడతాడు. ఇప్పుడు ఒగ్గేవే లేదు. హల్లెలూయా. లీవ్ దమ్ ఏమంటున్నాడు? లీవ్ దమ్, వారిని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఇలాగ ఎప్పుడైతే ఆ భాషా శైలి మారిపోయిందో అది చూచి వీళ్ళకి ఏం కలిగింది? భయం కలిగింది. నువ్వు అన్య భాషలతో మాట్లాడితే దురాత్మలు భయపడతాయని చూసి. ఆమేన్. కారణం ఏంటంటే నిన్ను దేవుడు అనౌన్స్ చేస్తాడనే విషయం వాళ్ళకి అర్థమవుతాయి. ఆ అనౌంటింగ్లో నీ అపాయింట్మెంట్ ఉంది, ఆ అపాయింట్మెంట్లో నీ అథారిటీ ఉంది. హల్లెలూయా. ఆ అథారిటీతో ప్రతి దానిని శాసించగలిగే స్థాయికి దేవుడిని తీసుకుపోతాడు. ఆమేన్, హల్లెలూయా. అలా ఆ స్థాయికి వెళ్ళిపోయారట. ఏ స్థాయికి? వీళ్ళు అన్య భాషలు మాట్లాడి వీరు భక్తిని చూపిస్తే ప్రజలందరూ కూడా భయపడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా వారు ఏ స్థాయికి వెళ్ళారంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 6-10 వచనాలు చదువుదాం. అంతటా పేతురు, వెండి బంగారం మా దగ్గర లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచూ ఉన్నాను. నజరేయుడగు యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచూ గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? వారితో పాటు వీడు ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. ఇది ఎక్స్పీరియన్స్. జాగ్రత్తగా గమనించాలి. సీమోను పేతురు కానీ యోహాను కానివ్వండి, అపోస్తులందరూ కూడా వారు దేవుడు అప్పగించిన ఆ పరిచర్య దేవుని మహిమార్థమే మాత్రమే వాడారు. ఆమెన్. ఎక్కడ మిస్యూజ్ జరగలే ఆ కాలంలో. ఆమెన్. ఎక్కడ మిస్యూజ్ జరగలే. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ఎక్కడ కూడా అనైంటింగ్ మిస్యూజ్ జరగకూడదు. హల్లెలూయా. అనైంటింగ్ దేవుడిస్తే మనం ప్రకృతి సంబంధికులుగా ఆ అనైంటింగ్ మనం ఎన్కాష్ చేసుకుని అనైంటింగ్ని దేవుని దగ్గర నుంచి ఫ్రెష్గా డ్రా చేసుకునే మనము మెప్పు పొందకూడదు ఎప్పుడు కూడా. ఆమేన్. అపోస్తులు మీరు చూడండి, ఎవరైనా వచ్చి వారు చేసిన అద్భుతాలను బట్టి వారిని పొగిడిన స్తుతించిన నువ్వు దేవుడివి అని అన్నా వారు తమ వస్త్రాలను ఏం చేసుకున్నారట? చింపేసుకున్నారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఎప్పుడు మనం ఏం చేయకూడదు? ప్రజలు మన దగ్గరికి వచ్చి అన్న భలే బాగా పాడుతున్నావన్న, భలే బాగుందన్న వాక్యం అంటే జాగ్రత్త, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు అన్న దాని యొక్క అర్థం. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు. హల్లెలూయా.
ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు. ఈ సంఘం బాగుంది అని ఎవరు చెప్పకూడదు. ఆ సంఘంలో దేవుడు ఉన్నాడని చెప్తే చాలు, దానికి దట్స్ ఎనఫ్. అది ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘం బాగుంది, సేవకుడు బాగున్నాడు, విశ్వాసులు బాగున్నారు, నో అదొద్దు. అక్కడ దేవుని మేము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క మూమెంట్ మనకు కనబడుతుంది. ఈ పులిపేట మీద నిలబడేవాడు ఎవడైనా దేవుని మహిమని ఎప్పుడు కూడా. హల్లెలూయా. నేను ఎందుకంటాను, దేవుణ్ణి మనం సెలబ్రేషన్ చేయాలి. మన సెలబ్రేషన్ అంతా కూడా దేవుని మీదే. ఆమేన్. బిడ్డారా, అపోస్తులు మీరు చూడండి, వారు ఎప్పుడు కూడా తమ్మును ఎప్పుడు ఏ గ్రేడ్లో చేసుకోలేదు, తను ఎప్పుడు డి గ్రేడ్లో ఉంచుకున్నారు. మనకి ర్యాంకింగ్స్ లోకంలో ఉన్నాం మనం. హల్లెలూయా. పూర్వకాలంలో మార్కులు వేసేవారు, ఇప్పుడు ఏమిస్తున్నారు? ర్యాంక్స్. ఏ ప్లస్, ఏ ప్లస్ ప్లస్, ఏ ప్లస్ ప్లస్ ప్లస్. హల్లెలూయా. ఎక్సలెంట్. ఇంకా అమ్మా అవుట్ స్టాండింగ్ అంటే బయట నిలబడరని దాని అర్థం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఈ ర్యాంకింగ్స్ అలవాటు అయిపోయినాయి. బట్ మనం కూడా ఆ ర్యాంకింగ్స్ కొరకే తాపత్రయపడిపోతున్నారు ఈ రోజుల్లో. బట్ నేనేమంటానంటే, మన ప్రతి ర్యాంకు కూడా హల్లెలూయా అది దేవునికి మాత్రమే రిఫ్లెక్షన్ అవ్వాలి. మనం ఇప్పుడు ఆ ర్యాంకింగ్ కొరకు ఎప్పుడు మనం ప్రాకులాడకూడదు. నువ్వెంత మరుగు చేయబడతావో ఆయన అంతగా కనబడతాడు. అందుకనే నీవు హైట్ చేయబడాలి, ఆయన హైలైట్ చేయబడాలి. ఆమేన్. ఆయన ఏం చేయబడాలి? మనం ఏం చేయబడాలి? హైట్ చేయబడాలి. యోహాను 3:30 అంటాడు, ప్రభువా నేను అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ప్రజలకు నేను కనబడిపోయానయ్యా, ఇప్పుడు నేను తగ్గాల్సి. యోహాను తన పొరపాటును తను గుర్తు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను ఇంట్రడ్యూస్ చేయటానికి వచ్చి నేను ఫెమిలియర్ అయిపోయాను. అందుకనే యోహాను చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమో అనుకున్నారట. యోహాను చూసి యేసు ప్రభు అనుకున్నారు అంటే, ఇప్పుడు యోహాను యొక్క హావభావాలు, ఆ క్రియేషన్, నా మాట తీరన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగుంటాడో అలాగే చూపించాడు. కానీ ప్రజలు ఎట్లాగా అర్థం చేసుకున్నారు? ఈయన యేసుక్రీస్తు ప్రభు ఏమో అనుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రజలు యోహాను దగ్గరికి వచ్చి ఆగిపోవటము యోహాను గమనించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రజలు మన దగ్గరికి వచ్చి ఆగిపోవటం మనం గమనించాలి. ఆమేన్. ప్రజలు మన దగ్గర వచ్చి ఆగిపోకూడదు, మన దాటిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన దాటిపోతేనే వారు దేవుడు కనుగొనగలరు. ఈ స్వస్థత పొందినటువంటి వాడు మెట్లు దిగ్గున లేచి దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే, వాడిని కంటే ముందు వీళ్ళు బయలుదేరి దేవాలయంలోనికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి వచ్చింది అనైంటింగ్, అక్కడి నుంచి వచ్చింది అభిషేకం, అక్కడి నుంచి వచ్చింది దీవెన. దీని అంతటి గల కారణం ఆయన అని చెప్పి ఏం చేశాడు? వీళ్ళు అపోస్తలులు అక్కడ తీసుకుపోయారు మందిరానికి. దేవుని స్తోత్రం కలుగును. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం మనుష్యులం ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్వేస్ నథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ నథింగ్ ఇన్ ఎనీథింగ్. ఏ విషయంలోనైనా మనం నథింగే, బట్ ఆయనే సంథింగ్. ఆమేన్, హల్లెలూయా. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నిన్ను ఏదైనా లోపల భలే పొంగిపోతాం, ఎంత పొంగిపోతాం సిస్టరు లేకపోతే బ్రదర్ అన్నాం అనుకో, చాలా మనకు పొంగు వచ్చేస్తుంది లోపల. ఎందుకంటే ఉడికే ఆ తత్వం మనలో ఉంది. అది ఉడికితే బోతులమేనా అయిపోతాం, లేకపోతే ఉడికి పొంగైనా పోతాం. ఏదైనా పోవటమే, ఆ పొయ్యి మీద ఉండదు ఉడికేది ఎప్పుడు కూడా. హల్లెలూయా. అందుకని ఉడికే పరిస్థితుల్లో కాదు, మండే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, మనకు మండే ఎప్పుడు వస్తుంది? సండే మండే వచ్చేది. మండే వెళ్ళేసరికి మంట చల్లారిపోద్ది. ఆ సండే మండే వచ్చేది. మండే ఎప్పుడు మండే టు మండే. హల్లెలూయా. అందుకని కొన్ని సంఘాల్లో మిరాకిల్ మండే పెట్టుకుంటారు. ఆ రోజు ఆ సంఘంలో మండే గడుపుతారు ఎక్కువ. ఎందుకంటే సండే అంతా కూడా దేవుడిచ్చే ప్రతిదానికి కూడా వారు కృతజ్ఞత కలిగి మండే ఆరాధన చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా సంఘాల్లో. హల్లెలూయా. మండే ఫెలోషిప్స్ ఉంటాయి. మరి బిడ్డలారా గమనించి, దాని గురించి ఈరోజు నా సబ్జెక్ట్ కాదు కానీ ఈరోజు నా ప్రియదేవుని బిడ్డ గమనించు, ఆ అనైంటింగ్ వారిని ఏం చేసిందంటే ఇతరులను స్వస్థపరిచే స్థాయికి వెళ్ళిపోయింది. మొదటి చిన్న దెయ్యాన్ని కూడా వదలగొట్టలేని పరిస్థితి. తర్వాత అపోస్తలులు ఎన్ని దెయ్యాలను వదలగొట్టారో వాళ్ళకే కొన్ని మాత్రం అక్కడ రికార్డింగ్ చేయబడ్డాయి.
మిరాకిల్గా దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 12 నుంచి 16కి వెళ్దాం. వారు ఏ స్థాయిలో అనాయింటింగ్ పొందుకున్నారు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచు ఉండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో నుండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వాళ్ళు ఎవని మీదనైనను అతని నీడయను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణములను జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి కూడి వచ్చిరి. వారందరూ లాస్ట్ వర్డ్ ఏముంది? వాళ్ళందరూ ఆమేన్. దేని చేత? ఏ సీమోను పేతురు ఎవ్వరు బుర్ర మీద చెయ్యి నేను ఊపినట్టు ఎవరి మీద ఊపలేదు, ఎవరిని పడగొట్టలేదు, పడిపోలేదు, ఈయన పడిపోలేదు. ఆమేన్. ఆయన ఏం పడిందట? నీడ పడితే రోగులు ఏమైపోయారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. అంటే వాళ్ళ అనాయింటింగ్ దేనిలో ఉందట? వాళ్ళ నిజస్వరూపమైన వారి దేహంలో ఉండే నీడ కంప్లీట్గా ఓవర్ఫ్లో అయ్యి వారి షాడో వారి నీడ మీద కూడా ప్రవహించడం ప్రారంభించింది. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ అనాయింటింగ్. నువ్వు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనాయింటింగ్తో ఉండాలి. అది నువ్వు ఏ రోజు చూసినా నువ్వు ఒకలా కనబడాలి నీ మొహం. హల్లెలూయా. ఒకరోజు వాడిపోయినట్టు, ఒకరోజు ఓడిపోయినట్టు, ఏదో ఒకసారి మరొక షేప్లోకి మారిపోయి పొద్దుటిరుడు పువ్వు ఉంటుంది. ఎప్పుడు పొద్దుొత్తా ఆ పొద్దుగా తిరుగుతూ ఉంటుంది. అట్లా మన షేప్స్ ఉండకూడదు. హల్లెలూయా. మనము అమీబాలా కాదు కదా. అమీబా చదువుకున్నప్పుడు నేను చదివినప్పుడు నాకు మొట్టమొదటి నేర్చుకునే పదం అమీబా. షేప్లెస్ ఉంటుందట. ఆ పాఠం ఇప్పటికీ నాకు ఎంత గుర్తు అంటే అంత గుర్తు. ఎందుకంటే నాకు హోప్లెస్, షేప్లెస్, ఇంకా చదువు లెస్, ఇంగ్లీష్ లెస్, మ్యాథమెటిక్స్ లెస్, అన్నిట్లో లెస్సే. అందుకని ఆ షేప్లెస్ అమీబా గుర్తొచ్చింది నాకు. ఆమేన్. హల్లెలూయా. మనం అమీబా లాంటి వాళ్ళం కాదు. షేప్లెస్లో మనం ఉండకూడదు. షేప్లెస్, హోప్లెస్, చివరికి ఇవన్నీ యూజ్లెస్గా మనం మారుస్తాయి. హల్లెలూయా. మనం హోప్ఫుల్, షేప్ఫుల్గా మనం ఉండాలి. హల్లెలూయా. స్పిరిట్ఫుల్గా మనం ఉండాలి. అనాయింటింగ్ఫుల్గా మనం ఉండాలి. గాడ్స్ఫుల్గా మనం ఉండాలి. ప్రేయర్ఫుల్గా మనం ఉండాలి. హో రీబా షికిరీబియా. ఫెయిత్ఫుల్గా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అన్నిట్లో మనం ఎట్లాగా ఉండాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఉండాలి. దేవుడు మనం ఎందుకు పిలిచాడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్. యోసేపుకు దేవుడు డ్రీమ్స్ అనాయింటింగ్ ఇచ్చాడు. డ్రీమ్స్ అనాయింటింగ్. యూ కెన్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రీమ్. నువ్వు ఏ డ్రీమ్నైనా క్రియేట్ చేసుకోగలవు. యోసేపుకు దేవుడు డ్రీమ్స్ క్రియేటింగ్ ఆ అనాయింటింగ్ ఇస్తే ఫస్ట్ అయితే ఎప్పుడైతే ఫ్రెష్గా ఒక డ్రీమ్ వచ్చిందో అన్నలు చెప్తే శుభ్రంగా తిట్టేశారు. ఊరుకుంటూ పెడితే రెండోసారి వెళ్ళి మళ్ళా కావాలని వెళ్ళి పడుకుండిపోయి ఉంటాడు. పడుకుండిపోయి మళ్ళా క్రియేట్ చేశాడు. మరలా కలను కనేను. కళ వచ్చింది అని రాయట్లే, కలను కనేను. హీ క్రియేటెడ్ డ్రీమ్స్. మనం కూడా డ్రీమ్స్ని క్రియేట్ చేయాలి. డ్రీమ్స్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కన్ఫెషన్ చేయాలి. కన్ఫెషన్ మనం ఏం చేయాలంటే డిక్లరేషన్ చేయాలి. ఇవి ఎప్పుడైతే సైమల్టేనియస్గా జరుగుతాయో ఈ కన్ఫెషన్, డిక్లరేషన్, క్రియేషన్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ మనం చేసుకెళ్తామో దేవుడు దాన్ని డిక్రీ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్. ఆమెన్. హల్లెలూయా. అందుకనే ఇమ్మీడియట్గా మనం పలకాల్సిన పదం ఏంటంటే ఐ డిక్రీ అండ్ డిక్లేర్ దట్. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ దట్. ఐ డిక్రీ, ఐ డిక్లేర్ దట్. ఐ డిక్రీ and declare that I am not weak, I am strong. I am not a poor, I am a rich. Hallelujah. Hallelujah. I am a wonderful man. నేను ఒక మాట చెప్పనా, దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు వండర్ఫుల్గా సృష్టించాడు. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ యు మేడ్. ఆమేన్. నీ పుట్టుక ఒక వండర్ఫుల్. బట్ మనం ఏం చేస్తాం? అది పక్కన పెట్టి మన పుట్టుకని మనము
రకరకాలుగా అనుకుంటాం. బట్ నేను ఎప్పుడంటే ఫ్రెష్ అనేటింగ్. యోసేపు చూడండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనేటింగ్. ఆయన తీసుకొని ఒక పిట్లో ఒక గుంటలో పడేస్తే ఆ గుంటలో ఒక ఫ్రెష్ అనేటింగ్ ఎప్పుడైతే పొందాడో ఆ గుంటలో కూడా దేవుడు బయటకు తీసుకొచ్చాడు. పోతిఫర్ ఇంట్లో ఫ్రెష్ అనేటింగ్, ఎవ్రీడే ఫ్రెష్ అనేటింగ్, ఫ్రెష్ అనేటింగ్. అందుకని పోతిఫర్ భార్య ఎన్ని ప్రణాళికలు వేసినా ఆ ఫ్రెష్ అనేటింగ్ ఎప్పుడు కూడా యోసేపును పాపం చేయకుండా ఎక్కడ వీక్నెస్ అన్నది వికెడ్నెస్ అయిపోద్ది. జాగ్రత్త. వీక్నెస్ ఎప్పుడు వికెడ్నెస్ అయిపోద్ది. కాబట్టి నీ వికెడ్నెస్ కాకుండా చూసుకోవాలి. ఆ వికెడ్నెస్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనేటింగ్. యోసేపుకు తెలుసు, పరాస్త్రీ ప్రతి కదలికను ఇట్టే గుర్తుపెట్టేసేవాడు. అందుకని ఎప్పుడు దొరకలేదు ఆమెకు, తప్పించుకొని తిరిగేవాడు. హల్లెలూయా. యంగ్స్టర్స్ ఎప్పుడు కూడా ఆ ఫ్రెష్ అనైంటింగ్ ఎప్పుడైతే మీరు పొందుతారో లోకం ఎక్కడ మిమ్మల్ని చేజిక్కించుకోకుండా తప్పించుకొని తిరిగేటట్టు చేస్తుంది. అప్పటికప్పుడు ఫ్రెష్ అనైంటింగ్. మనకేం చేస్తామంటే సెలబ్రేషన్స్ అలవాటు అయిపోయినాయి. నిన్న కప్పు గెలుచుకొని ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటాం. బట్ ఈరోజు ఆ ఫైటింగ్ ఎక్కడ? ప్రతిరోజు పోరాడాల్సిందే. అందుకని సెలబ్రేషన్ మూడ్లోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. సెలబ్రేషన్ మోడ్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సెలబ్రేషన్ మోడ్ని ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు ఎవ్వరు కాల్ చేసినా స్విచ్ ఆఫ్, లేకపోతే ఇంకా ఎక్కడో మన ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఏదో చెప్తుంది దాంట్లో, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే దాని అర్థం ఏంటంటే, ఒర్రే బాబు నువ్వు ఆయన కవర్ చేయలేవరా, నువ్వు ఆయన డిస్కవర్ చేయలేవరా, దాని యొక్క అర్థం. మీకు అర్థమైందా? హల్లెలూయా. ఎవ్వరు కవర్ చేయలేనంత దూరంగా ఎత్తులు ఎదిగిపోయాడు ఆయన. యోసేపుకుండేది తెలుసా. తర్వాత యోసేపు అనైంటింగ్ ఏంటంటే, ఏ శోధన వచ్చినా తట్టుకునే అనైంటింగ్ దేవుడిచ్చు. పిల్లలు గమనించండి, యోబు కూడా ఇదే అనైంటింగ్ పొందుకున్నాడు. ఏ కష్టం వచ్చినా అనైంటింగ్ నిన్నేం చేస్తుందంటే రిఫ్రెష్తో చేస్తుంది. కష్టం వచ్చినా ఎప్పుడు చిరునవ్వు నవ్వేటట్టు చేస్తుంది. దట్ ఈస్ ద ఫ్రెష్ అనైంటింగ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. అది బెటర్ పొజిషన్లో ఉన్నా, లేకపోతే బెటర్ పొజిషన్లో ఉన్నా, మెలోడీ పొజిషన్లో ఉన్నా, ట్రాజడీ పొజిషన్లో ఉన్నా, జాయ్ఫుల్ పొజిషన్లో ఉన్నా, లేకపోతే బాధాకరమైనటువంటి కన్నీటి పొజిషన్లో ఉన్న అన్ని పొజిషన్లో కూడా ఫ్రెష్ అనైంటింగ్ ఎప్పుడు కూడా ఆ పొజిషన్ జాయ్ఫుల్గా నిన్ను మారుస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీరసం వస్తే రేపు బాగుంటాను కదని ఒక అనైంటింగ్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్, లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అందుకని మన జీవితంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనైంటింగ్. ఆ తర్వాత చెరసాలు ఏం పొందుకున్నాడు? అనైంటింగ్. ఇప్పుడు ఈ ఫ్రెష్ అనైంటింగ్ యోసేపుని ఏం చేసిందంటే డ్రీమ్స్ క్రియేషన్లో నుంచి ఇతరుల డ్రీమ్కి ట్రాన్స్లేషన్ చేసే స్థాయికి తీసుకుపోయాడు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్స్, దట్ ఈస్ ద అనైంటింగ్. మనం వచ్చే కొన్ని కళలు మనకు అర్థమైపోతే కారణం ఏంటంటే దేవుడు ఒక ఫ్రెష్ ఇంటర్ప్రిటేషన్ అనైంటింగ్ మనకి ఇస్తాడు. మనం మాట్లాడే భాషలు మనకు అర్థమైపోతుంది. చూడండి, కొందరు ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు, బట్ ట్రాన్స్లేషన్ చేయలేరు. ఇంగ్లీష్ చాలామంది బట్ ట్రాన్స్లేషన్ చేయలేరు. కొంతమందికి ఇంగ్లీష్ రాదు, బట్ ట్రాన్స్లేషన్ చేసేయగలరు. దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. అదొక ఫ్రెష్ అనైంటింగ్. ఎప్పటికప్పుడు ఇంటర్ప్రిటేషన్. చూడండి, ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఏ పదం వాడుతాడో తెలియదు, బట్ ట్రాన్స్లేటర్కి ఏ పదం వాడినా ట్రాన్స్లేషన్ చేయగలుగుతాడు. దాన్ని ఫ్రెష్గా దేవుడు ఏం చేస్తాడు? స్పాట్లో ఫ్రెష్ అనైంటింగ్ ఇస్తాడు. ఆమెన్. కొంతమంది మీతో మాట్లాడుతుండగానే వాళ్ళ హృదయం ఏంటో హావభావాలు అర్థమైపోతుంది. దట్ ఈస్ ఫ్రెష్ అనైంటింగ్. వాళ్ళు ఏం మాట్లాడతారో నీకు తెలియదు, ముందేం తెలుస్తుంది? వారు మాట్లాడుతుండగానే అర్థమైపోద్ది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ అనైంటింగ్. హల్లెలూయా. ఇది ఒక సబ్జెక్ట్ బిడ్డలు గమనించాను. పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. ఈ ఫ్రెష్ అనైంటింగ్ ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలం. ఆమెన్. హల్లెలూయా. దావీదు యోసేపుగా ఫ్రెష్ అనైంటింగ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తను ఇతరులకు ఎప్పుడైతే ఇంటర్ప్రిటేషన్ చేయటం డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ అండి. మాట్లాడడానికి ఇంటర్ప్రిటేషన్ ఈజీ, బట్ డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ చాలా టఫ్ సబ్జెక్ట్. బట్ యోసేపు ఆ అనైంటింగ్ ఫ్రెష్ అనైంటింగ్ పొందుకున్నాడు. అందుకని ఫరోకి కళ వచ్చినా దానికి ఏం చేస్తాడు? ఈజీగా దాని కళను భావం చెప్పేస్తాడు, ఇంటర్ప్రిటేషన్ చేసేస్తాడు. డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఆ డ్రీమ్కి చక్కటి ఇంటర్ప్రిటేషన్ చేశాడు. అంతేకాదు ఆ ఇంటర్ప్రిటేషన్ చేయటం మాత్రమే కాదు, దానికి ఒక మంచి సలహా కూడా ఇచ్చేసాడు. ఆమెన్. హల్లెలూయా.
ఒక మాటలో చెప్పాలంటే నేను దేవుడు ఎట్లాగా అంటే సమస్తాన్ని కంట్రోల్ చేసేటువంటి అనైంటింగ్ ఇస్తాడు. నీ పిల్లలను కంట్రోల్ చేసుకోగలవు, పరిస్థితులను కంట్రోల్ చేయగలవు, డిమానిక్ పవర్స్ని కంట్రోల్ చేయగలవు, ఎయిర్ని కంట్రోల్ చేయగలవు, వాతావరణాన్ని కంట్రోల్ చేయగలవు, మరి ప్రార్థన ద్వారా నీ ఆర్గన్స్ని కంట్రోల్ చేయగలవు, ఫీవర్ని కంట్రోల్ చేయగలవు. హల్లెలూయా. నీ మీదకు వచ్చి ప్రతి దాడిని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ ఫ్రెష్ అనైంటింగ్. 4 అన్య భాషలు మాట్లాడి రాబ్బా సాబ్బా బాబ్బా అనుకుంటే ఏ ప్రయోజనమో? దట్ ఈస్ బేసిక్, దట్ ఈస్ బేసిక్. బట్ ఎప్పటికప్పుడు అనైంటింగ్లో ఆ భాష మాట్లాడి నీ స్వరం మారిపోవాలి, నీ స్థాయి మారిపోవాలి, నీ స్టామినా మారిపోవాలి. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా, నువ్వు అన్య భాషలతో ఎట్లాగ మాట్లాడతావో ఆటోమేటిక్గా నీ సర్వము కూడా హీల్ అయిపోతుంది, ఆర్గన్స్ హీల్ అయిపోతుంది. హల్లెలూయా. నీ ఆర్గన్స్ హీల్ అయిపోతుంది అనైంటింగ్తో. ఆ ఫ్రెష్ అనైంటింగ్తో నువ్వు మాట్లాడుతుంటే ఆ అనైంటింగ్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటినీ కూడా హీల్ చేసేస్తుంది. నీ చార్మింగ్ హీల్ చేసేస్తుంది, నీ ఫేస్ని హీల్ చేస్తుంది, ఆ డార్క్నెస్ ఉండేటువంటి ప్రతి లెవెల్స్ని కూడా హీల్ చేసేస్తుంది. హల్లెలూయా. అంటే దృష్టి లోపం లేకుండా హీల్ చేసేస్తుంది, చెవికి లోపం లేకుండా హీల్ చేస్తుంది, నీ మైండ్ సెట్కి హీల్ చేస్తుంది, ఇంటర్నల్గా ఉండే ప్రతి ఆర్గన్స్ని హీల్ చేస్తుంది, ఎక్స్టర్నల్గా ఉండే ప్రతి ఆర్గన్ని హీల్ చేస్తుంది, నీలో ఉండే డల్నెస్ని తీసి హీల్ చేస్తుంది. అందుకని ప్లీజ్ ప్రే ఇన్ టంగ్స్, అన్నోన్ టంగ్స్. నీకు తెలియబడకపోయినా ప్రార్థనలు ప్రారంభించు, దేవునితో మాట్లాడి స్థాయికి ఎదిగిపోవాలి మనం. అది నా దాహం కూడా. హల్లెలూయా. బిడ్డలారా గమనించాలి. ఇక దావీదులను యోసేపులకు వస్తే ఈ గొప్ప అనైంటింగ్ ఏం చేసిందంటే, ఏ దర్శనమైతే దేవుడు చూపించాడో అవన్నీ కూడా యోసేపు జీవితంలో ఏం చేసేసాడు, దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. నువ్వు డ్రీమ్ని నువ్వు క్రియేట్ చేయి. హల్లెలూయా. డ్రీమ్ నువ్వేం చేయాలి, క్రియేట్ చేయి. ఆ క్రియేట్ చేయబడినటువంటి డ్రీమ్ని ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తాడు. ఆమేన్. అందుకని మన జీవితాల్లో మనము కలలు కనేవారుగా ఉండాలి. లైఫ్లో ఏముండాలన్నా కలలు, మంచి కలలు కనేవారుగా మనం ఉండాలి. ఆ కలలు కనేటప్పుడు మన మైండ్ సెట్ అంతా కూడా నిష్కల్మషమైనటువంటి హృదయంతోనే కలలు కనాలి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, యోసేపును దేవుడు అంత ఎదిగింపజేశాడు, అంత ఫలింపజేశాడు. బట్ ఎవరైతే తన దిగచార్చి తన తండ్రి నుంచి దూరం చేస్తాడో, తనకి ఇబ్బందులు పెట్టాడో, ఆ అన్నల్ని చూడగానే క్షమించేశాడు. దట్ ఈస్ ద అనైంటింగ్. హల్లెలూయా. తన అన్నల్ని ఏం చేశాడు, చూడగానే క్షమించేశాడు. గ్రేట్ అనైంటింగ్ అంటే ఎనిమిస్ని సైతము క్షమాభిక్ష పెట్టగలిగేటువంటి అనైంటింగ్ యోసేపు మీద. అందుకనే దేవుడు యోసేపును అంతగా వర్ధిల్లింపజేశాడు. హల్లెలూయా. 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 క్షమించాలి మనుషులు ఎప్పటికప్పుడు, ఫ్రెష్గా మనం క్షమించాలి. ఆమేన్. మనుషులు ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా క్షమించాలి. యోసేపు తన అంత ప్రమాదం తీసుకొని చంపజూచిన అంత ప్రేమగా తండ్రితో అల్లారు ముద్దుగా పెరుగుతుంటే, తండ్రి ప్రేమ నుంచి తన జీవితాన్ని దొంగిలించారే. చక్కగా సౌందర్యవంతుడిగా పెరుగుతున్న ఆయన బానిసగా మార్చారే. తిండి లేనటువంటి వాడుగా భయంకరమైన పరిస్థితులు ఆ ఎడారులో ఇసుక తెన్నులో అతను అనుభవించేటువంటి భయంకరమైన వ్యధ అంతా ఇంత కాదు. అసలు చచ్చిపోతాడు బ్రతుకుతాడు అర్థం కాదు, కేవలం అనైంటింగ్ అతను బ్రతికించింది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే అనైంటింగ్ కొరకు మనం అపాయింట్ చేయబడ్డాం. ఆమేన్. రిసీవ్ ఫ్రెష్ అనైంటింగ్ ఫ్రమ్ అవర్ గాడ్. ఎప్పటికప్పుడు నీకు కావాల్సిన రీతిలో ఆయన ఫ్రెష్ అనైంటింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు నీకు. రిసీవ్ ఇట్. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఫ్రెష్. మ్యాథమెటిక్స్ అంటే ఫ్రెష్ అనైంటింగ్, ఇంగ్లీష్ ఫ్రెష్ అనైంటింగ్, కెమిస్ట్రీ ఫ్రెష్ అనైంటింగ్, ఏ సబ్జెక్ట్కి ఏ లాంగ్వేజ్ ఒక ఫ్రెష్ అనైంటింగ్. దేవుని దగ్గర నుంచి వాటిని పొందాలి. దావీదు కూడా అట్లాగనే ఒక ఫ్రెష్ అనైంటింగ్ పొందుకున్నాడు. హల్లెలూయా. దావీదు ఏం పొందాడు తల్లి? ఫ్రెష్ అనైంటింగ్. కొన్ని సందర్భాల్లో దేవుడికి నువ్వు మిస్ అవుతావు. హల్లెలూయా. దేవుడు కొన్ని ప్లేసెస్లో నేను మిస్ అవుతూ ఉంటాడు. వసంతకాలంలో అందరూ యుద్ధాలకు వెళ్తే దావీదేమేడు మిద్దె మీద తిరుగుతూ ఉంటే అక్కడ దావీదుని దేవుడు మిస్ అయ్యాడు. హల్లెలూయా. దావీదుని దేవుడు మిస్ అయ్యాడు. దేవుడు ఎప్పుడైతే మనల్ని మిస్ అవుతాడో ఆటోమేటిక్గా సిన్ మన మీద ఏమవుతుంది? ఆధిపత్యం వహిస్తుంది. ఆ ఫ్రెష్ అనైంటింగ్
దావీదుకి ఆ క్షణం దూరమైతే వెంటనే లోపల ఉండేవన్నీ పనిచేయటం మొదలుపెట్టింది. బిడ్డలారా గమనించండి, మన గొప్పతనం ఏమీ లేదు, మన మీద ఉండే అనాయింటింగ్ యొక్క గొప్పతనం అది అనడానికి దావీదు జీవితం సాదృశ్యం. దావీదుని దేవుడు నా హృదయానుసారి అన్నాడు. ఎందుకు హృదయానుసారి అయ్యాడు అని అంటే ఫ్రెష్ అనాయింటింగ్ పొందాడు ఆయన. ఆయన ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఒక్క క్షణంలోనే ఆ మైండ్ సెట్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలామంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, ఆ మైండ్ సెట్ ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థం కాలే. అరే ఇప్పటికీ ఒక పరాయి స్త్రీ వైపు చూస్తేనే పొరపాటని మనకు తెలిసి, బట్ అంతటి అనాయింటెడ్ మ్యాన్ ఆయనకి ఎట్లాగ మిస్ అయ్యాడు ఆ సత్యాన్ని అని అంటే, దేవుడు మిస్ అయ్యాడు అని అంటే ఆయన ఆత్మ ఆ స్థలంలో పనిచేయలేదు. కొన్ని చోట్ల దైవాత్మ పనిచేయదు. కొన్ని ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి, చాలా బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా. కొన్ని చోట్ల మీ ఆడపిల్లలు మగపిల్లలు చూడండి, మీరు కాలేజీలో స్పిరిట్ పనిచేయదు. దేవుడు మిస్ అవుతూ ఉంటాడు మిమ్మల్ని. ఆడకూడని మాటలు ఆడటానికి దేవుడు మిస్ అయిపోతుంటారు ఆ టైంలో. అంటే దేవుడు ఆ స్థలంలో అక్కడ లేడని, ఆయన ప్రజెన్స్ లేదని దాని యొక్క అర్థం. హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్. దావీదుని దేవుడు మిస్ అయ్యాడు. దేవుడినే మిస్ అయ్యాడు. ఎక్కడైతే నువ్వు మిస్ అవుతావో అన్నోన్ పర్సన్ మీట్ అవుతాడు నీకు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నోన్ పర్సన్ మీట్ అవుతాడు నువ్వు దేవుని మిస్ అయ్యే ప్రతి క్షణం కూడా. ఆమెన్. అందుకని నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. దేవుడు మిస్ అవ్వకూడదు అక్కడ. నీ లాంగ్వేజ్లో ఆయన మిస్ చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించి. నువ్వు మాట్లాడే విధానంలో, తత్వంలో ఇతరులు గాయపోతున్నారంటే దేవుడు మిస్ అవుతున్నాడు అన్న మాటల్లో దాని అర్థం. హల్లెలూయా, అర్థమవుతుంది కదమ్మా. దేవుడిని మిస్ అవుతున్నాం, దేవుడు మనల్ని మిస్ అవుతున్నాడు. ఎప్పుడైతే మిస్ అయ్యాడో ఆటోమేటిక్గా సిన్తో మీటింగ్ పెట్టుకున్నాడు, మీట్ అయ్యాడు. ఆటోమేటిక్గా అతను ఏం చేస్తాడు, నిండు జీవితాన్ని నాశనం చేసిన, కుటుంబాన్ని నాశనం చేసినాడు అయిపోయాడు. హల్లెలూయా. భయంకరమైన అబద్ధికుడు అయిపోయాడు. ఎట్ ఏ టైం ఒక్క క్షణం చేసేటువంటి ఆ పొరపాటు కొరకు దాన్ని ఏది మిస్ అయ్యాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ మచ్చగానే ఉండిపోద్ది దావీదు జీవితంలో. పిల్లలు గమనించండి. అయితే ఆ తర్వాత దావీదు తన చరిత్ర మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపయ్యాడో దేవుడు మళ్ళీ ఫ్రెష్ అనేటింగ్ ఇచ్చాడు ఆయనకి. హల్లెలూయా, ఫ్రెష్ అనేటింగ్ ఇచ్చాడు. అందుకని అంటాడు, ప్రభువా నీ రక్షణ ఆనందమును నాకు నుంచి తోసివేత. నీ అనైంటింగ్ ఉందే, నీ అభిషేకం, నీ ఆత్మగ్ని అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయత్తయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడో ఒక ఫ్రెష్ అనేటింగ్ వచ్చింది. ఎప్పుడైతే ఫ్రెష్ అనేటింగ్ వచ్చిందో ఆ ఫ్రెష్ అనేటింగ్తో తన లైఫ్ని ఏం చేస్తాడో తెలుసా? తన వృద్ధాప్యంలో అవసాన కాల సమయంలో తన కౌగిట్లో వెట్ట కలిగి అతను కొన్నాళ్ళు బ్రతకటానికని ఒక స్త్రీనిచ్చి వివాహం, ఒక చిన్న యవ్వనస్తురాలనిచ్చి వివాహం చేస్తారు వృద్ధాప్యంలో దావీదుకి. బట్ దేవుని మహాకృప అనైంటింగ్ ఏం చేసిందో తెలుసా? ఆ చిన్న కుమార్తె జోలికి పోకుండా చేసింది. అంటే ఏ స్థాయిలో పడిపోయిన వాడిని ఏ స్థాయిలో అనైంటింగ్ తీసుకుపోయిందో ఒకసారి ఆలోచించి. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ అనైంటింగ్. ఆమెన్. ఫ్రెష్ అనైంటింగ్ ఎప్పటికప్పుడు నేను రిఫ్రెష్గా ఉంచుతుంది. ఎవ్వరు నేను దొంగిలించకుండా, ఏ కష్టం నేను దొంగిలించకుండా, ఏ నష్టం నేను దొంగిలించకుండా, ఏ పరిస్థితి నేను దొంగిలించకుండా, ఏ పాపం నేను దొంగిలించకుండా, ఏ అపవిత్రత నేను దొంగిలించకుండా, ఏ మనుషులు నేను దొంగిలించకుండా, ఏ మనస్సు నేను దొంగిలించకుండా, నీ మనస్సుని, నీ శరీరం, నీ ఆత్మ, నీ ప్రాణాన్ని ఎవ్వరు దొంగిలించకుండా ఆ ఫ్రెష్ అనైటింగ్ నేను ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. ఆమెన్. దావీదు అందుకనే ఎండింగ్ మీరు గమనించండి, ఎక్కడ తప్పు చేయలేదు. మహారుద్ధుడై తన భయంకరమైన వృద్ధాప్యంలో దేవుని సన్నిధి కొనుపోబట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఆయనలో నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి పుట్టుకొచ్చింది. ఆమెన్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ అనేది. దేవుడిని మిస్ అవ్వకూడదు. అది నువ్వు మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో నీ నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తాయని మిస్ అయిపోతాను నేను. హల్లెలూయా. అని మిస్ అయిపోతాడు. నీ చూపులు బాగలేకపోతే అని మిస్ అయిపోతాడు. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే అని మిస్ అయిపోతాడు. కొన్ని స్థలాలను మిస్ అయిపోతాడు. కొన్ని ప్రాంతాలు మిస్ అయ్యి, కొంతమంది ఫ్రెండ్స్తో ఉంటే మిస్ అవుతాడు ఆయన. ఎప్పుడు నేను ఆయన మిస్ కాకుండా చూసుకో. ఆమెన్. అర్థమైంది అనుకుంటాను ఈరోజు సబ్జెక్టు. నాకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ నేర్పించారు నాకు దేవుడు. హల్లెలూయా. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ ఫ్రెష్ అనైంటింగ్. దట్స్ ఎనఫ్. లార్డ్ గివ్ మీ ఏ ఫ్రెష్
anointing. Fresh anointing for fresh strength, fresh power, fresh prayer, fresh tongue, fresh voice, fresh organs, everything fresh. That is the secret of 2026. Amen. హల్లెలూయా. ఫ్రెష్గా ప్రార్థన చేద్దాం. ఫ్రెష్నెస్, ప్రతి మార్నింగ్ ఫ్రెష్నెస్. ఇక్కడ నుంచి దేవుడు మనకు అడిగేశాడు అంటే ఓ పవర్ ఆఫ్ గాడ్. రేపు రిజరెక్ట్ డే, ఫ్రెష్గా రిజరెక్ట్ అవుతాం మనం. ఫ్రెష్గా రిజరెక్ట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, ఏ ఫ్రెష్ గుడ్ మార్నింగ్ అని చెప్తాం. హల్లెలూయా. వాట్ ఏ గుడ్, ఏ ఫ్రెష్ గుడ్. గుడ్లో కూడా ఫ్రెష్ ఉండాలి, అంతే కదా. లేకపోతే గుడ్ ఏమైపోద్ది, పడిపోతుంది. ఆమ్లెట్కి పనికిరాదు, ఉడకబెట్ట తినడానికి పనికిరాదు, కూర వండుకోవడానికి పనికిరాదు. అందుకనే ఫ్రెష్ గుడ్ ఉండాలి. అర్థమైందా? నీ గుడ్లో ఉండాలి. యా, ఫ్రెష్ గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెప్పు. ఫ్రెష్ గుడ్ మార్నింగ్ హాలీ స్పిరిట్. ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఫ్రెష్. ఫ్రెష్గా ఆలోచించి, ఫ్రెష్గా తాజాగా ఉండాలి నీ ఆలోచన. అందుకని చేదైన వేరే ఏదైనా ఉందేమో చూసుకోవాలి. అంటే నువ్వు పాత ఆలోచన చేత ఆ క్రొత్త సంవత్సరాన్ని నువ్వు లీడ్ చేసుకోవాలి. మారిపోవాలంటే మనం అలా ఇల్లు వాకిలు మారిపోమని కాదు నా ఉద్దేశం. మనం ఏమైపోవాలి, చేంజ్ యువర్స్. ఫ్రెష్ 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 ఫ్రెష్గా నీ ఆలోచనలు ఎలాగ ఉండాలి, ఫ్రెష్ న్యూ థాట్స్. ఫ్రెష్గా ఉండాలి ఆలోచనలు. ఫ్రెష్గా ఆలోచించి, ఫ్రెష్గా ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆవిడ ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకోకుండా ఉండు చాలు. ఫ్రెష్గా ఉండాలి నీ ఆలోచన. ఎప్పుడు నువ్వు ఆయన ఏమైనా అనుకుంటాడేమో అని ఆలోచించే వాళ్ళే ఫ్రెష్గా ఆలోచించేది. ఆయన ఏమనుకోండి, మనకు క్షమించేది తండ్రి అండి ఆయన. హల్లెలూయా. యోసేపు తన అన్నలను క్షమించమని చెప్పింది దేవుడు. మనం ప్రతి ఒక్కరిని క్షమించలేడా? ఫ్రెష్గా ఆలోచన చేద్దాం. రిఫ్రెష్ అయిపోదాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్. మనలో ఇక్కడ అందరం కూడా ఫ్రెష్ అనైటింగ్ కొరకు పిలువబడ్డామని ప్రభు మాట్లాడుతున్నాడు. ఫ్రెష్ అనైటింగ్. రాత్రి ఇక్కడ ఉన్నావు ఫ్రెష్ అనైటింగ్ కొరకు, ఫ్రెష్ అనైటింగ్ కొరకు. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్ బై గాడ్ for fresh anointing, fresh anointing, fresh anointing, everything fresh. నీ ఆలోచనలన్నీ ఫ్రెష్గా ఉండబోతున్నాయి. ఫ్రెష్ anointing, ఫ్రెష్ సీక్రెట్స్ని ఫ్రెష్గా రివీల్ చేయబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభువానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. ఫ్రెష్ anointing మేము పొందుదాము కాక. ఫ్రెష్ anointing మమ్మల్ని రిఫ్రెష్ చేసేటువంటి అనైటింగ్, తాజా అనైటింగ్, ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ప్రభు ఆ స్పాట్ ఫ్రెష్ అనైటింగ్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించాలి, ఆశీర్వదించండి. రాత్రి మమ్మల్ని బలపరచండి. రేపు జరగబోతున్న ప్రభు మరి పునరుత్థానపు ఆరాధన కొరకు స్తోత్రాలు. త్రియేక సంఘాలన్నిట్లో కూడా నిన్ను ఘనపరిచే ఆరాధనలు జరుగును గాక. నిన్ను ఘనపరిచే ఆరాధనలు, నీకు మహిమను తీసుకొచ్చే ఆరాధనలు జరుగును గాక. మా దీన సంఘాన్ని కూడా ఆరాధన కొరకు ఎంపిక చేసేందుకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువానికి మహిమను, ఘనతను, ప్రభావములను ప్రకటిస్తున్నాం. మా తండ్రి, నీవు మమ్మల్ని నీ పక్షమును ఉంచుకున్నందుకు స్తోత్రాలు. మేము నీతో కలిసిన ప్రభువా అయ్యా ప్రతి ఉదయాన్ని ప్రారంభించుదుమగాక, ప్రతి క్షణమును ప్రారంభించుదుమగాక. హల్లెలూయా. మా ఓటమును చూచి ఓర్వలేని తండ్రి, మా విజయమును కోరుకునే మంచి దేవానికి స్తోత్రాలు. మాలో ప్రతి ఒక్కరిని డీల్ చేసి బలపరచమని, ఎప్పుడు మీరు మమ్మల్ని మిస్ కాకుండా, మేము మిమ్మల్ని ఎప్పుడు మిస్ కాకుండా ఉండటానికి కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. సహాయం మీరు అనుగ్రహించండి, దీవించండి, ఆస్వాదించి కాపాడు. రేపు తొలి యొక్క సంఘంతో పాటు దీని సంఘపు ఆరాధన కూడా దేవా మీరు ఎంపిక చేసినందుకు స్తోత్రాలు. బిడ్డ ఉదయకాలం ప్రార్థన ద్వారా ఆరాధన ఆరంభిస్తుండగా గొప్ప ఉద్యమాన్ని రగల్చమని ప్రార్థిస్తున్నాను. పాటల్లో మహిమ పొందండి, కీర్తన చెరుకులు మహిమ పొందండి, ప్రత్యేక స్థుతి ఆరాధనలో మహిమ పొందండి, దేవా వాక్య పరిచయంలో మహిమ పొందండి. అంతా కూడా మహిమకరముగా జరుగునుగా, మహిమకరంగా జరుగునుగాక. నీకే మహిమను మేము ప్రకటిస్తూ ఈ రాత్రి కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అడిగి జవాబు పొందియున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తంచే, ప్రభేశ్వర రక్తంచే, ప్రభేశ్వర నామం సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.